వెల్కమ్ టు రాజ్ న్యూస్. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవం కోలాహలంగా సాగుతోంది. భాగ్యనగరంలో వెలిసిన గణనాథులు నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ వైపు కదులుతున్నారు. కన్నుల పండుగగా గణేష్ శోభాయాత్ర జరుగుతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా కేరింతలతో సందడి చేస్తున్నారు. గణేష్ నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ దగ్గర భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. హైదరాబాద్ లో 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు పనిచేస్తున్నాయి. 200 మంది గజ ఈతగాళ్లు, 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. 20 చెరువులు, 72 కృత్రిమ కొలనుల్లో నిమజ్జనాలు జరుగుతున్నాయి. హుస్సేన్ సాగర్ లో 50,000 విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. 30,000 మంది పోలీసులు, 160 యాక్షన్ టీములు విధుల్లో నిమగ్నమై ఉన్నాయి. 40 గంటలకు పైగా గణనాథుల నిమజ్జనం సాగనుంది. గణపతి బప్పా మోరియా, జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ సాగర ప్రాంతం హోరెత్తింది. అశేష జనం మధ్య శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. నిర్విఘ్నంగా నిరాటంకంగా సాగిన భాగ్యనగర వినాయక నిమజ్జనం సాఫీగా జరిగింది. 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణపయ్య టాటా బై బై ఇక వీడ్కోలు అంటూ సాగరంలో మునిగాడు. వెళ్ళొస్తాను మళ్ళొస్తాను అంటూ గంగమ్మ చెంతకు చేరాడు. ట్యాంక్ బండ్ వినాయక నిమజ్జనాలతో సందడిగా మారింది. వివిధ రూపాల్లోని గణనాథులు వినాయక సాగర్ చెంతకు చేరుకున్నాయి. వినాయకులను చూసేందుకు భక్తజనం తండోపతండాలుగా తరలివచ్చారు. భక్తులతో సాగర్ రోడ్లు కిటకిటలాడాయి. డాన్సులు చేస్తూ భక్తులు వినాయకులను తరలించారు.